విపక్షం దాడిని తిప్పికొట్టకపోతే ఎలా? స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకెందుకు వెనకాడొద్దు. డయాస్ ఏదైనా సమయం సందర్భాన్ని బట్టి గట్టిగా మాట్లాడాలి. పార్టీ వాయిస్ ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. బూతులు వద్దు, పదునైన మాటలే ముద్దు. పార్టీపై వస్తున్న విమర్శలకు ఆధారాలతో సహా తిప్పికొట్టండి. పార్టీకైనా అధినేత తరపున గణం విలిపించాల్సింది మీరే అంటూ జనసేన అధికార ప్రతినిధులకు క్లాస్ తీసుకున్నారట పవన్ కళ్యాణ్. గతంలో ఎప్పుడూ లేనట్లుగా స్పోక్స్ పర్సన్స్ కి ఈ శిక్షణ ఎందుకు? జనసేన అధికార ప్రతినిధులకు పవన్ బూస్టప్. జోరు పెంచండి, ఇచ్చి పడేయండని సూచన. పదునైన మాటలు, పవర్ఫుల్ పంచులతో కౌంటర్ వేయాలని సూచన. విమర్శలకు కౌంటర్ విషయంలో తగ్గొద్దని శిక్షణ. జనసేన పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేయాలనే యాక్షన్ ప్లాన్ను పక్కాగా అమలు చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే చాలా వరకు పార్టీ కమిటీల ఏర్పాటును పూర్తి చేసిన జనసేన చీఫ్ సభ్యత్వ నమోదును స్పీడప్ చేశారు. 20 లక్షల సభ్యత్వాలు టార్గెట్గా సుదీర్ఘంగా డ్రైవ్ చేస్తున్నారు. ఇదే కాకుండా పార్టీ వాయిస్ను బలంగా వినిపించేందుకు లీడర్లను సిద్ధం చేశారు. ఇందుకోసం ఎంపిక చేసిన అధికార ప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు. ఇటీవల జనసేన పార్టీపైన, పవన్ కళ్యాణ్ పైన వస్తున్న కొన్ని విమర్శలను తిప్పికొట్టడంలో స్పోక్స్ పర్సన్స్ పూర్తి స్థాయిలో సక్సెస్ కావట్లేదన్న భావనతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొందరు నేతలు పార్టీ వేదికలపై, టీవీ డిబేట్లు, ప్రెస్ మీట్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తలనొప్పులు తెచ్చిపెడుతుండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికార ప్రతినిధులు పార్టీ వాయిస్ ను బలంగా వినిపించాలని, అలాని లైన్ దాటి మాట్లాడొద్దని డైరెక్షన్స్ ఇచ్చారు పవన్. పార్టీ అధికార ప్రతినిధులకు 2 రోజుల పాటు ట్రైనింగ్ వర్క్షాప్ నిర్వహించింది జనసేన. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార ప్రతినిధులకు వివిధ అంశాలపై ఈ శిక్షణా తరగతులు పెట్టారు. ముఖ్యంగా మీడియా చర్చల్లో బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా పాల్గొనే నైపుణ్యాలను ఈ 2 రోజులు వారికి శిక్షణ ఇచ్చారు. ఇకపై రెగ్యులర్గా వీరంతా పార్టీ వాయిస్ ను బలంగా వినిపించనున్నారు. ఇటీవలే పార్టీ కార్యవర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తానొక్కడినే మాట్లాడాలా, మీరంతా ఉండి ఎందుకని ప్రశ్నించడంతో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే యాక్టివ్ అయ్యారు. అవసరమైనప్పుడల్లా మాట్లాడుతున్నారు. అయితే చర్చా వేదికల్లోనూ పార్టీ వాయిస్ ను వినిపించేలా అధికార ప్రతినిధులకు హితబోధ చేశారు. మాట పదునుగా ఉండాలి, బూతులు మాట్లాడొద్దు, మహిళల జోలికి అస్సలే వెళ్లొద్దు, వ్యక్తిగత అంశాల ముచ్చటే వద్దు, సబ్జెక్ట్ బేస్డ్ గా కౌంటర్ ఉండాలి, పెన్ టు పెన్ ఇచ్చి పడేయాలంతే అంటూ స్పోక్స్ పర్సన్స్ కు జనసేన శిక్షణ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇచ్చారు. అనవసర విషయాలను ప్రస్తావించి ఇరకాటంలో పడొద్దని, లైన్ దాటి మాట్లాడితే ప్రజల్లో చులకనవుతామన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. అలాగని విపక్షం ఏ విమర్శ చేసినా తమకేం పట్టనట్లు ఉంటే కుదరదని తేల్చి చెప్పారు. అధికార ప్రతినిధులు అంటే పార్టీ తరపున, అధినేత తరపున గళం వినిపించే బాధ్యత మీపై ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. ఇలా జనసేన అధికార ప్రతినిధులకు వివిధ అంశాలపై డైరెక్షన్స్ ఇచ్చారు. మీడియా చర్చల్లో బాధ్యతాయుతంగా, సమర్థంగా పాల్గొనేలా స్కిల్స్ పెంచుకోవాలని, పార్టీ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పుకొచ్చారు. ఇలా అధికార ప్రతినిధులకు శిక్షణ ఇచ్చి మరీ జోష్ పెంచడం వెనుక సేనాని వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.